హాయ్ అండి. హాయ్. ఇప్పుడు ఓజీ సినిమా రాబోతుంది కదా, దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఫుల్ ఎక్స్పెక్టేషన్స్. ఏమో అనుకున్నా పర్లేదు, పవన్ కళ్యాణ్ సార్ వస్తాడు, ఒక్కొక్కనికి ర్యాంప్ అవుతుంది. సినిమా అయితే మామూలుగా ఉండదు. సుజిత్ సార్ కూడా ఆల్రెడీ డైరెక్టర్ చెప్పిండు, సినిమా అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను, డైహార్డ్ ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి. ఇన్ని సినిమాలు వచ్చినాయో తెలియదు కానీ ఓజీ సినిమా వస్తే మాత్రం పక్కా చెప్తాం. ఒక్కొక్కనికి ఆ ట్రీజర్లను చూపించడం మొత్తం బ్లడ్ బాధ ఉంటుందని. పవన్ కళ్యాణ్ వస్తాడు ఈసారి, ఒక్కొక్క రికార్డులు బద్దలవుతాయి, ఇది మాత్రం పక్కా. అంటే డిప్యూటీ సీఎం గా ఉండుకుంటూ సినిమాలు ఎలా చేయగలుగుతాడని బయట వినిపిస్తుంది కదా, దానికి ఏం చెప్తావు? ఆయన చెప్పారు కదా, నేను ఆల్రెడీ 6 months దీనికి 6 months దీనికి ఇస్తాను కదా. ఆల్రెడీ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం ఆంధ్రలో మొత్తం దీని గురించి ఆయన డెవలప్మెంట్ గురించి ఆయన ఉన్నారు. తర్వాత నేను ఒక 3 months దాకా షూటింగ్ వస్తా అని చెప్పారు కదా. ఈ ఇయర్ కాకపోయినా సినిమా ఎన్ని రోజులకైనా రాని కానీ వెయిట్ చేస్తాం, ఎన్ని రోజులకైనా సినిమా రాని కానీ ఆయన వస్తే మాత్రం థియేటర్లు బద్దలైపోతాయి. సుజిత్ డైరెక్టర్ ఇంతకు ముందు సాహో సినిమా అయితే ఎవరికి అర్థం కాలేదు అని అన్నారు కదా, మరి ఇప్పుడు ఇది సినిమా వచ్చేటప్పుడు ఎవరికి అర్థం కాలే కానీ తర్వాత వచ్చిన తర్వాత హాలీవుడ్ రేంజ్ సినిమా అని చెప్పారు, ప్రతి ఒక్కడు అంటున్నాడు. ఎందుకంటే ఫ్లాప్ చేసినోడే సినిమాని ప్రతి ఒక్కడు హాలీవుడ్ రేంజ్ ఇచ్చేటప్పుడు ఎవరికి అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది అంటున్నారు. అలానే సుజిత్ కూడా ఒక ఫ్యాన్ బాయ్ కాబట్టి పవన్ కళ్యాణ్ కి సినిమా వేరే రేంజ్ లోకి వెళ్తుందని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. అట్లనే ఈసారి ఎట్లుంటది అంటే థియేటర్లు 2 తెలుగు రాష్ట్రాలు. ఒకప్పుడు ఆయన ఓన్లీ ఒక హీరో కానీ ఇప్పుడు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆయన. థియేటర్లు బద్దలైపోతాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు చేయగలుగుతుంది అనుకుంటున్నారు? దగ్గర 500 crores దగ్గర కలెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి.